టుడే తెలంగాణ కరీంనగర్. ఈరోజు అఖిల భారత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 95వ సంఘర్షణ సమితి కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగినది. వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్ హైదరాబాద్ స్టేట్ కమిటీని ఆహ్వానించారు. స్టేట్ అధ్యక్షురాలు లక్ష్మీ కరవది, ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, సామ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షురాలు లక్ష్మీ కరవది మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు. ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి సాము మాట్లాడుతూ సెంట్రల్ లీడర్ కమాండర్ అశోక్ రావత్ గారి నాయకత్వాన్ని బలపరిచి వారి అండదండలతో నడిస్తే మనకు పెన్షన్ వస్తుంది అన్నారు. ఇందులో సెక్రటరీ ఈ తిరుమల రెడ్డి, మెంబర్ అబ్బాయి మాధవరెడ్డి, గడప సత్యనారాయణ, కె సత్యనారాయణ, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామిరెడ్డి సామా. ఈపీఎస్ 1995 పెన్షనర్స్ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఈపీఎస్ 1995 పెన్షనర్స్ యొక్క ప్రొలాంగ్ అయినటువంటి డిమాండ్స్ని సాధించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క మెయిన్ డిమాండ్స్ వచ్చి నెలసరి పెన్షన్ 7,500 రూపాయలు డిఏతో కలిపి ఇవ్వాలని చెప్పేసి, అలాగే పెన్షనర్కి వారి యొక్క జీవిత భాగస్వామికి ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి 1/1/2017 నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అనేటువంటి బ్యానర్ పైన కమాండర్ అశోక్ రావత్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాము. భగత్ సింగ్ కోశ్యార్ కమిటీ ఏదైతే 2013 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఉన్నాయో పెన్షన్ పెంచడానికి, ఆ రికమెండేషన్ని తూచా తప్పకుండా అమలు పరిస్తే 7,500 ప్లస్ డిఏ అనేది మాకు 1/1/2017 నుంచి వస్తుంది. దానిని ఇవ్వాలని ప్రస్తుత గవర్నమెంట్ని మేము అడగడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 2 సార్లు మాకు అష్యూరెన్స్ ఇచ్చి కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు. కాబట్టి పోయిన నెల 7వ తారీఖున రామ్లీలా మైదాన్లో 1,00,000 మందితోని పెన్షనర్లతో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే 13వ తారీఖు డిసెంబర్ నుంచి ఆమరణ నిరాహార దీక్షను కూడా స్టార్ట్ చేశాము. అప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారైన భూపేందర్ యాదవ్ గారు కల్పించుకొని మీరు మీ యొక్క ఈ ఎజిటేషన్ని పోస్ట్పోన్ చేసుకోండి, వచ్చేటువంటి పార్లమెంటు సమావేశాల్లో మేము దీన్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న బడ్జెట్ సమావేశాలు, ఓటార్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కూడా మా యొక్క ఊసే ఎత్తలేదు. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మా డిమాండ్స్ నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ లేని పక్షంలో మా యొక్క నిరాహార దీక్ష ఏదైతే జంతర్ మంతర్లో జరుగుతుందో 31వ తారీఖు జనవరి నుండి అది కంటిన్యూ చేస్తామని చెప్పేసి, అప్పటికీ ప్రభుత్వం కనుక స్పందించని పక్షంలో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి మా యొక్క సంఘటన శక్తిని నిరూపిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు రామిరెడ్డి సామా, తెలంగాణ రాష్ట్రం నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ. నా పేరు శ్రీలక్ష్మీ కరవది. నేను నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ని. ఈరోజు కరీంనగర్ జిల్లాలో నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రెసిడెంట్, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ వంగ వెంకటేశ్వర్లు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేష్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ తిరుమల రెడ్డి గారు, మరియు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ రామిరెడ్డి సామా గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నారాయణ రెడ్డి గారు, మేమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్ అండి. మేమందరం కూడా మా అందరి ఉమ్మడి కోరిక 7,500 ప్లస్ డిఏ ప్లస్ భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యము ప్రతి నెల కల్పించాలని చెప్పేసి మా ఉమ్మడి కోరిక. దీనిలో మాకు నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీకి ఏ రకమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. మేమందరం కూడా ఈపీఎస్ 95 పెన్షనర్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, నేషనల్ టెక్స్టైల్స్, ఇలా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీసు ఆల్ ఇండియా లెవెల్లో 70 లక్షల మంది ఉన్నామండి. వీళ్ళల్లో ఒక 30 లక్షల మంది 1,000 రూపాయల లోపల పెన్షన్ పొందుతున్న వాళ్ళము, 400, 500 నుంచి 1,000 రూపాయల లోపల పెన్షన్ పొందుతున్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నాము. మేము ఒక 30 లక్షల మంది 3,000 రూపాయల లోపల పెన్షనర్స్, ఒక 15 లక్షల మంది మాత్రం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వస్తుంది. మేము అడగడం లేదు, మేము డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని.
మా డబ్బులు లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ ఆఫీస్లో ఉన్నాయి. అందులో నుంచి మాకు మినిమం మంత్లీ పెన్షన్ 7,500 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నామండి. అందులో భాగంగానే ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలో మేము ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత తెలంగాణ మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఢిల్లీకి కూడా సపోర్ట్ చేస్తున్నామండి. మేము లాస్ట్ 7 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కూడా వివిధ రకాలుగా మేము యాజిటేషన్ చేయడం జరుగుతుంది. దీనిలో మేము అర్ధనగ్న ప్రదర్శన, రాస్తారోకోలు, ధర్నాలు, సాష్టాంగ నమస్కార ప్రదర్శనలు, భిక్షాటన, పోస్ట్ కార్డుల ఉద్యమము, ఇలా ఎన్నో రకాలుగా మేము ఉద్యమం చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ దిగి రావటం లేదు. మాకు ఇప్పటికైనా ఈ పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మినిమం పెన్షన్, ఈ పెన్షన్ గురించి కనుక ఏమీ డిక్లేర్ చేయకపోతే మేము నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మా సత్తా ఏమిటో, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము ఎంతమంది ఉన్నామో మాకు ఒక్కొక్కరికి ఓట్లు కూడా మేము ఒక్కొక్క ఫ్యామిలీకి 10 ఓట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము అగెనిస్ట్గా చేసి గవర్నమెంట్ని ఏ రకంగా మేము దించాలనుకుంటున్నామో ఆ రకంగా మేము మద్దతు తెలపకుండా సైలెంట్గానే మేము కూడా యాక్షన్ తీసుకొని పార్లమెంటు కూలదోసేదానికి ప్రయత్నం చేయటానికి మేమందరం కూడా సమాయత్తం కావడానికి వివిధ రకాలుగా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మేము ఉద్యమం చేపట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.